జ్ఞానదంతం తీసిన తర్వాత ఎన్ని రోజులు మనకి ఇబ్బంది ఉంటుంది డాక్టర్ గారు అని కామెంట్ రూపంలో చాలామంది అడుగుతుంటారు. మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, జ్ఞానదంతం జనరల్‌గా నార్మల్ టూత్ లాగా వచ్చేస్తే ఇబ్బంది ఏమీ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జ్ఞానదంతం తీయడం ఎందుకు జరుగుతుంది అంటే, అది అడ్డంగా రావడం, సరిగా రాకపోవడం వల్ల తీయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఏంటంటే, కొద్దిగా మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అంటే ఎముక కొద్దిగా కట్ చేసుకొని చిగురు ఓపెన్ చేసి దాన్ని తీయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లో మనకి పెయిన్లెస్ పీజో ఎలక్ట్రిక్ బోన్ సర్జరీ ఇట్లాంటి యూనిట్స్తో మనం చేసినప్పుడు ఏంటంటే, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటే పన్ను తీసేటప్పుడు ఎంత మేరకి మనము ఆ ఎముకని వాటిని డ్రిల్ చేసాము, ఏ విధంగా దాన్ని చూసుకున్నామనే దాన్ని బట్టి సేమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా తర్వాత డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ జనరల్గా ఏంటంటే, పన్ను తీసిన తర్వాత రెండో రోజు సాయంకాలం నుంచి మూడో రోజుకి వాళ్ళ శరీరం తీరుని బట్టి ఎంత మేరకి వాపు అది రాగలుగుతుందో అంత మేరకి వస్తుంది. నెమ్మదిగా నాలుగో రోజు నుంచి వాపు తగ్గుతూ వస్తుంది. జనరల్గా డాక్టర్ గారు పెట్టే యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిక్స్తో యూజువల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాబ్లం లేకుండా జ్ఞానదంతం తీయించుకోవచ్చు.